హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు భవానీపురంలో అయితే మనకు ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ ఉత్తరం ఫేస్లో వచ్చిన G+1+ పెంట్ హౌస్ లాంటిదండి. ఇది మొత్తం 100 గజాల్లో అయితే మనకు ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉందండి. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయ్యి మనకు 12 ఇయర్స్ అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK అనండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్ అయితే వాష్రూమ్ ఉంది. ఇది వాష్రూమ్ అండి. మనకు ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి. దీనికి అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే కామన్లో మనకు వాష్రూమ్ అయితే ఒకటైతే ఇచ్చారండి. మెయిన్ అయితే హాల్లో ఉందండి. ఓపెన్ కిచెన్ అయితే ఉంది. దేనికి కూడా మీకు కబోర్డింగ్ వర్క్ అయితే దేనికి చేసేయలేదండి. ఓన్లీ సీలింగు తర్వాత వచ్చేసి మనకు మార్బుల్ అయితే చేసి ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియాలో ఇచ్చిందండి. వాష్ ఏరియాలోనే మీకు అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. వాష్ ఏరియాలో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకు సింగిల్ BHK, తర్వాత మెయిన్ హాలు, తర్వాత కిచెన్ అయితే ఉందండి. ఇది మెయిన్ హాల్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి. సింగిల్ BHKలో ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్ అయితే వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇది అనమాట. దేనికి కూడా మీకు వుడ్ అండ్ వర్క్ అయితే చేసలేదండి. సీలింగ్ వర్క్ అయితే చేసింది. ప్లాస్టర్ పాలిష్ జిప్సమ్ షీట్తో కలిపిన సీలింగ్ వేసి ఉంది. తర్వాత దీనికి కూడా బ్యాక్ సైడ్ అయితే కామన్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇది మనకు వాస్తు ప్రకారంగా అయితే చుట్టూ అయితే గల్లీ అయితే విడిచిపెట్టారండి. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన సింగిల్ BHK అన్నమాట. ఇప్పుడు మనం పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తున్న ఫ్లాట్ అయితే సింగిల్ బెడ్రూమ్కి అటాచ్ అయితే ఒక వాష్రూమ్ అయితే ఉందండి. అంటే ఇది బ్యాచిలర్స్కి అయితే రూమ్ రెంట్కి అయితే ఇవ్వచ్చు. ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చి దానికి అటాచ్ అయితే ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకోటి అయితే సింగిల్ BHK తర్వాత హాల్ అయితే ఇచ్చారండి. సింగిల్ BHK తర్వాత హాల్ అయితే ఇచ్చారు. దీనికైతే మనకు రెంటల్ పర్పస్కి అయితే మనకు 22,000 అయితే రెంట్ అయితే వస్తున్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 1 BHK, సెకండ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ అయితే ఒకటి అటాచ్ వాష్రూమ్, తర్వాత ఇంకో రూమ్లో అయితే హాలు కిచెన్ కలిపి ఇంకో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి.